దేవుడు ఏదైతే కోరుకున్నాడో ప్రారంభ మానవుడి దగ్గర కోరుకున్నది అక్కడ లభించలేదు, ఆ తర్వాత కూడా లభించకుండానే పోయింది. దేవుడిని బాధ పెట్టేవారుగా అయిపోయారు చాలా మంది. దీని అందరికీ కారణం ఏంటంటే హృదయం సరిగా లేకపోవడం. ప్రియులారా, ఒక హృదయం అనేది సరిగా లేకపోవడం వల్ల టోటల్ మనిషి అంతా కూడా ఏమైపోతుంది, ఆత్మ అంతా ఏమైపోతుందంటే తప్పుడు మార్గానికి వెళ్ళిపోవడానికి అది ప్రేరేపిస్తూ ఉంది. ఖచ్చితంగా తప్పుడు మార్గాలను ఎంచుకుని ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా దూరం చేసుకోవడానికి సిద్ధపడిపోతున్నారంటే మరి స్వార్థం అనేది ఎంత భయానకమైనదో ఒకసారి ఆలోచించండి. మీకు చరిత్రలో దావీదు గారు తెలుసు. దావీదు గారు మరి ఆ గొలియాతుని చంపిన తర్వాత మామైనటువంటి సౌలు చేత అసూయ పొందినవాడే అతను తరుముతూ తన ప్రాణం కాపాడుకోవడానికి ఎక్కడెక్కడో అరణ్యాలు పట్టుకు తిరిగి తన రాజు అయిన తర్వాత తన రాజ సింహాసనం మీద కూర్చుండి సుఖంగా ఇశ్రాయేలుని ఏల్దాం అనుకునేసరికి మరొక రూపంలో సావు వెంటాడింది. రూపంలో ఎవరా కుమారుడు? అబ్షాలోము.